ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద సంచరించి ఆయన వెళ్ళవలసినటువంటి సమయము సమీపమై ఉన్నప్పుడు రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళి ప్రజలందరికీ శిష్యులకును ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండమని చెప్పాడు. ఆయన ఆ క్షణమున ఆరోహణం అవటానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక ప్రియులారా, ఈ రోజున చాలా మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి ఆలోచిస్తూ ఉంటారండి. యేసే మనకు ఉచితముగా అనుగ్రహిస్తున్నప్పుడు ఆ ఉచితమైనటువంటి దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. శ్రేష్టమైనది పరిశుద్ధాత్మ శక్తి అండి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనము యేసయ్యకు ఉన్నటువంటి ఆ సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతలోనికి మనం ప్రవేశిస్తాం. అలా మనం ప్రవేశించాలంటే మనము భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. ఎలా పొందుకుంటాము అంటే, యేసయ్య చెప్పారు శిష్యులకి, మీరు పైనుంచి శక్తి పొందుకునేంత వరకు పట్టణములో నిలిచి ఉండమని చెప్పాడండి. ఎప్పుడైతే నిలిచి ఉండమని చెప్పాడో వీరు మేడగదిలో కనిపెట్టి ఇంచుమించుగా 120 మంది దేవుని ఆత్మ శక్తి కొరకు కనిపెట్టి ప్రార్థన చేశారండి. వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆకాశము తెరవబడినది. దేవుని ఆత్మ పావురము వలె ఒక్కొక్కరి మీద బలముగా కుమ్మరించబడిందండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు. వారందరూ నిత్య మహిమ కొరకు సిద్ధపరచబడిన వారై పరలోక రాజ్యం చేర్చబడ్డారు. ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్నటువంటి నీవు కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఇంకా నువ్వు పొందలేదేమో. నీవైతే పొందుకొని ఉన్నావు. నా ప్రభు నిశ్చయముగా ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడు. అది నింపబడాలంటే మనము దేవుని సంఘములో ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువు నిశ్చయముగా పరిశుద్ధాత్మ బలముతో పరిశుద్ధాత్మ శక్తితో మనలను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము పరలోక రాజ్యానికి రావాలంటే భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని, పరిశుద్ధాత్మ బలము పొందుకోవాలని, ఆ పరిశుద్ధాత్మ బలము కొరకు, పరిశుద్ధాత్మ అన్య భాషల కొరకు మేము ఎప్పుడైతే వేడుకుంటామో అప్పుడు మీరు మమ్మల్ని ఉద్దేశించి బలమైనటువంటి మీ ఆత్మతో నింపుతానని మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు నాయన. నీ బిడ్డలు ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందలేదో వారందరికీ బలమైనటువంటి అభిషేకాన్ని కుమ్మరించండి. ఆత్మతో నింపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.